హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అంజలి అండ్ డాటర్స్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో మనం ఎజైల్ మెథడాలజీలో స్క్రమ్ ఫ్రేమ్వర్క్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళ కోసం ఇంటర్వ్యూస్ లో ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్స్ రిలేటెడ్ క్విక్ సెషన్ పార్ట్ 1 చేస్తున్నాము. అంటే లైక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్స్ ఏంటి అండ్ వాటికి సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ ఏంటి. సో ఈచ్ టాపిక్ రిలేటెడ్ ఆర్ ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏదైతే చెప్తున్నామో ఆ టాపిక్ రిలేటెడ్ ఏదైనా మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే మేము ఆల్రెడీ స్క్రమ్ టాపిక్స్ మీద వీడియోస్ పోస్ట్ చేశాము. సో లింక్స్ డిస్క్రిప్షన్ లో పెట్టాము. ఎక్కడైనా మీకు డీటెయిల్ గా టాపిక్ అర్థం అవ్వాలి అంటే ప్లీజ్ ఈ వీడియోస్ రిఫర్ చేయండి. అండ్ ఈ వీడియో ఎక్కడైనా మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. I want to mention one point before going to this video. ఈ వీడియోలో మేము ఏమైతే మెన్షన్ చేస్తున్నామో అదంతా బేస్డ్ ఆన్ అఫీషియల్ స్క్రమ్ గైడ్ లేటెస్ట్ వర్షన్ 2020. సో ఎవరికైతే అఫీషియల్ స్క్రమ్ గైడ్ అంటే ఏంటో తెలీదు, మనకి స్క్రమ్ ఎవరు ఇన్వెంట్ చేశారో ఎవరు డెవలప్ చేశారు అంటే కెన్ స్వాబర్ అండ్ జెఫ్ సదర్లాండ్ ఎర్లీ 1990s లో ఇన్వెంట్ చేశారనమాట దీన్ని. సో వాళ్ళే ఈ అఫీషియల్ స్క్రమ్ గైడ్ కూడా రాశారు. ఇది ఫస్ట్ వర్షన్ 2010 లో వచ్చింది అండ్ రీసెంట్ లేటెస్ట్ వర్షన్ 2020 వచ్చింది. సో ఏదైనా ఆర్గనైజేషన్ లో ఆర్ ప్రాజెక్ట్ లో స్క్రమ్ ఫాలో అవ్వాలి అంటే డెఫినెట్ గా ఈ స్క్రమ్ గైడ్ లో ఏదైతే మెన్షన్ చేశారో ఆ రిలేటెడ్ టర్మ్స్ ఆర్ ఆ రిలేటెడ్ రూల్స్ బేస్ చేసుకొని మనకి స్క్రమ్ టీమ్స్ ఆర్గనైజ్ చేసుకోవాలన్నమాట. స్క్రమ్ గైడ్ లో క్లియర్ గా ఎవరైతే దీన్ని డెవలప్ చేశారో వీళ్ళిద్దరూ స్క్రమ్ అంటే ఏంటి, ఎలా ఉండాలి, దాంట్లో ఏముంటాయి, లైక్ ఈవెంట్స్ ఏంటి, స్క్రమ్ ఆర్టిఫాక్ట్స్ ఏంటి, స్క్రమ్ థియరీ ఏంటి, ఇట్లా మొత్తం స్క్రమ్ ఓవరాల్ స్క్రమ్ ని దీంట్లో డిఫైన్ చేశారనమాట. ఫస్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. వాట్ షుడ్ బి ద మినిమం అండ్ మాక్సిమం డ్యూరేషన్ ఆఫ్ ఎ స్ప్రింట్? స్ప్రింట్ అనేది మినిమం 1 వీక్ ఉండొచ్చు ఆర్ మాక్సిమం 4 వీక్స్ ఉండొచ్చు. అంటే 1 వీక్ కంటే తక్కువ ఉండకూడదు స్ప్రింట్ అనేది అండ్ 4 వీక్స్ ఆర్ 1 మంత్ కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. ఎందుకు? టు గెట్ మోర్ ఎఫిషియంట్ అవుట్పుట్ అండ్ టు యాడ్ వాల్యూ టు ద ప్రొడక్ట్. Second question, can a Scrum team have multiple Scrum Masters or product owners? దీని సింపుల్ ఆన్సర్ వచ్చేసి నో. వన్ స్క్రమ్ టీమ్ షుడ్ హ్యావ్ ఓన్లీ వన్ స్క్రమ్ మాస్టర్ అండ్ వన్ ప్రొడక్ట్ ఓనర్. మేబీ మీరు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ లో ఒకటే స్క్రమ్ టీమ్ లో మల్టిపుల్ స్క్రమ్ మాస్టర్స్ ఆర్ మల్టిపుల్ ప్రొడక్ట్ ఓనర్స్ ఆర్ కొన్ని టీమ్స్ లో లైక్ బేసిక్ గా స్క్రమ్ మాస్టర్ అండ్ ప్రొడక్ట్ ఓనర్ ఒకళ్ళే ఉండడం అట్లా చూసుంటారు. బట్ అట్లా చూసుంటే అవన్నీ నాట్ ఫాలోయింగ్ ద స్క్రమ్ రూల్స్ అనమాట. సో అఫీషియల్ స్క్రమ్ గైడ్ బేస్ చేసుకొని అయితే అంటే మీరు యాక్చువల్ గా స్క్రమ్ రూల్స్ ఫాలో అవుతున్నట్టు అయితే మనకి స్క్రమ్ టీమ్ లో ఒక్కటే స్క్రమ్ మాస్టర్ ఉండాలి అండ్ ఒక్కటే ప్రొడక్ట్ ఓనర్ ఉండాలి. అండ్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ అండ్ హూ అటెండ్స్ ఇట్? స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ అనేది మనకి జనరల్ గా స్ప్రింట్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ 2 వీక్ స్ప్రింట్, యావరేజ్ గా మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ లో మనకి 2 వీక్ స్ప్రింట్ ఫాలో అవుతూ ఉంటారు అనమాట. 2 వీక్ స్ప్రింట్ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 వీక్ స్ప్రింట్ అనేది నిన్న అయిపోయింది. సో ఈ రోజు ఇమీడియట్ గా ఇంకో కొత్త స్ప్రింట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ స్ప్రింట్ అనేది స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ తో స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ కి హోల్ స్క్రమ్ టీమ్ అటెండ్ అవ్వాలన్నమాట కంపల్సరీగా. అండ్ స్టేక్ హోల్డర్స్ కానీ కస్టమర్స్ కానీ క్లయింట్స్ మనకి ఏమన్నా అవసరం ఉంటే ఈ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ కి వాళ్ళు కూడా ఉండాలి అని మనకు అనిపిస్తే మనం అడిషనల్ గా వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు. అండ్ ఇన్విటేషన్ బేస్ మీద మాత్రమే అనదర్ లైక్ స్క్రమ్ టీమ్ కాకుండా మిగతా వాళ్ళు ఆ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఈ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ లో బేసిక్ గా ఏం డిస్కస్ చేస్తాము అంటే ప్రొడక్ట్ ఓనర్ వచ్చేసి బ్యాక్లాగ్ లో ఏవైతే హైయెస్ట్ ప్రియారిటీ ఐటమ్స్ ఉన్నాయో అవి మనకి చెప్తారు. సో డెవలపర్స్ కొలాబరేట్ అయ్యి కలెక్టివ్ గా ఎన్ని స్టోరీస్ ఆర్ ఎన్ని ప్రొడక్ట్ బ్యాక్లాగ్ ఐటమ్స్ తీసుకోవాలి మనం ఈ పర్టికులర్ స్ప్రింట్ కి, ఎవరికి ఎంత కెపాసిటీ ఉంది, ఎవరు ఎంత అవైలబుల్ గా ఉన్నారు, మన ప్రీవియస్ పాస్ట్ పర్ఫార్మెన్స్ ని బట్టి ఆర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ని బట్టి మనం ఎంత తీసుకుంటే ప్రాపర్ గా స్ప్రింట్ కి స్ప్రింట్ గోల్ అచీవ్ అవ్వగలుగుతున్నాము, అందులో ఎన్ని తీసుకొని మనం ఈ 2 వీక్ స్ప్రింట్ కి వర్క్ చేయగలం అనేది డిసైడ్ చేసేది డెవలపర్స్ అనమాట. సో ఫైనల్ గా మనకి స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ నుంచి ఏమవ్వాలి అంటే స్ప్రింట్ గోల్ అనేది డిఫైన్ చేయాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, హౌ లాంగ్ షుడ్ బి స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్? సో అఫీషియల్ స్క్రమ్ గైడ్ ప్రకారం 1 మంత్ స్ప్రింట్ కి అంటే అప్రాక్సిమేట్లీ 4 వీక్స్ ఆఫ్ స్ప్రింట్ కి 8 అవర్స్ కంటే ఎక్కువ టైం తీసుకోకూడదు స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్స్ కి అని చెప్తుంది. అండ్ అంతకంటే షార్టర్ స్ప్రింట్స్ అయితే లైక్ 4 వీక్స్ ఆర్ 1 మంత్ కంటే షార్టర్ స్ప్రింట్స్ అయితే ఇంకా తక్కువ టైం పడుతుంది అని చెప్తుంది. సో బేసిక్ గా కొంతమంది థంబ్ రూల్ లాగా లైక్ 1 వీక్ కి 2 అవర్స్ అని ఫాలో అవుతూ ఉంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ 2 వీక్ స్ప్రింట్ కనుక అయితే 2 into 2 4 అవర్స్ కంటే మ్యాక్స్ ఉండకూడదు అని ఫాలో అవుతూ ఉంటారు. బట్ అలాంటి థంబ్ రూల్ ఏమీ స్క్రమ్ గైడ్
అనేది చెప్పలేదు. సో బేసిక్గా 8 hours కంటే ఎక్కువ ఉండకూడదు స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్. ఇఫ్ ఇట్ ఈస్ 1 month స్ప్రింట్ ఆర్ అప్రాక్సిమేట్లీ 4 weeks అని చెప్తుంది. సో షార్టర్ స్ప్రింట్స్ అయితే ఇంకా తక్కువ ఉండాలి అని చెప్పి చెప్తుంది అనమాట. సో ఎలా చూసుకున్నా ఓవరాల్ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ అనేది 8 hours కి మించి ఉండకూడదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈజ్ డైలీ స్క్రమ్ ఓన్లీ ఫర్ డెవలపర్స్? అంటే ఎస్, మ్యాండేటరీ ఓన్లీ ఫర్ డెవలపర్స్. అగైన్ ఐఎమ్ రిఫరింగ్ డెవలపర్స్ అంటే బేసిక్ గా డెవలపర్స్ వస్తారు, టెస్టర్స్ వస్తారు, ఎవరైనా డేటా అనలిస్టులు ఉంటే వాళ్ళు వస్తారు. సో బేసిక్ గా కోడింగ్, టెస్టింగ్, దెన్ డెలివరబుల్ రిలేటెడ్ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ డెవలపర్స్ కిందే వస్తారు, నాట్ జస్ట్ కోడర్స్ అన్నమాట. అదర్స్ ఆర్ ఆప్షనల్. స్క్రమ్ మాస్టర్ ఆర్ ప్రొడక్ట్ ఓనర్ జాయిన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. వాళ్ళకి ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చేది ఉంటే వాళ్ళు జాయిన్ అవుతారు, లేదంటే స్కిప్ చేస్తారనమాట. సో ఇది వెరీ క్విక్ గా టాప్ 5 ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. మనం నెక్స్ట్ part 2 వీడియోలో నెక్స్ట్ 5 questions గురించి డిస్కస్ చేద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.